ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్కి ఇక్కడ కార్నర్లో ఆర్డినో ఐడి అనేది కనపడుతుంది కదా, సెట్టింగ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కమింగ్ టు ప్రిఫరెన్స్ అని ఉంది కదా, ఇక్కడ అడిషనల్ బోర్డ్స్ మేనేజర్స్ యూఆర్ఎల్స్ అని ఉంది కదా, ఇక్కడ 8266కి మన అంటే ASP8266 యూజ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి లైబ్రరీ ఫైల్స్ ఇన్స్టాల్ అవ్వాలంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి బోర్డ్ మేనేజర్స్. నెక్స్ట్ అలాగే ASP32 బోర్డ్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఫైల్స్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అంటే ఇప్పుడు రెండు లింకులని ఒకే దాంట్లో పేస్ట్ చేయాలంటే ఇక్కడ మీరు సపరేట్తో అంటే జస్ట్ సపరేట్ చేయాలంటే కామా అనేది ఇచ్చేసి సపరేట్గా ఇంకో లింక్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మనకి బోర్డ్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో సెకండ్ ఆప్షన్లో బోర్డ్ మేనేజర్స్ అనేది ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ASP32 అనేది మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది బోర్డ్స్ అనేవి. సో ఇదివరకు మనం లింక్ అనేది పేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ నేను ఎక్స్ప్రెస్ ఇఫ్ అనేది ఈ యొక్క ప్రిఫర్ చేసినటువంటి ASP32 సంబంధించిన లైబ్రరీస్ అనేవి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను ప్యాకేజ్ అనేది. ఓకే, సో ఒకవేళ మీకు లేటెస్ట్ వర్షన్ అనేది డౌన్లోడ్ కాకపోతే ఓకేనా, సో ప్రీవియస్గా వర్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో నేను ప్రీవియస్ వర్షన్స్ డౌన్లోడ్ చేశాను. లేటెస్ట్ వర్షన్ అనేది నాకు మ్యాక్లో అది యాక్సెప్ట్ అవ్వలేదు, అంటే అప్డేట్ అవ్వట్లేదు అనమాట. సో మళ్ళీ అప్డేట్ అనేది ఆప్షన్ వచ్చింది. సో అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అవుతుంది. సో ప్రాసెసింగ్ అయిన తర్వాత సమ్ టైం కొద్దిగా టైం ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా, సో టూల్స్లోకి వెళ్ళినట్లయితే టూల్స్లో ఇక్కడ మనకి బోర్డ్ మేనేజర్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ బోర్డ్స్కి వచ్చేసరికి ఇక్కడ బోర్డ్ మేనేజర్ అనేది ఇక్కడ కనపడుతుంది కదా, ఒక నిమిషం ఇక్కడ. సో ఇక్కడ మనకి బోర్డ్ మేనేజర్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నట్లయితే మనకు డైరెక్ట్గా అక్కడే ఇదివరకు ఇక్కడ మీకు కనపడింది కదా ASP32 అనేసి. ఓకేనా, సో నా ASP32 అనేది నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు బోర్డ్ మేనేజర్లో ASP32కి సంబంధించినటువంటి బోర్డ్స్ అనేవి కనపడుతున్నాయి. సో ఇది ఇన్స్టాల్ చేయకపోతే ఇక్కడ మనకి ASP32కి సంబంధించినటువంటి బోర్డ్ మేనేజర్స్ అనేవి మనకి కనిపించవు అనమాట, డిసపియర్లా ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ASP32 అనేది ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి లైబ్రరీస్ బోర్డ్ మేనేజర్స్. ఓకే, ఇప్పుడు వీటిల్లో మనము ASP32 క్యామ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి బోర్డ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి AI థింకర్ అనేసి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి AI థింకర్ ASP32 క్యామ్ అనేది ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి బోర్డ్స్ అనేవి సెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఇదివరకు నేను అప్డేట్ చేశాను కదా, సో ఇక్కడ చూడండి ఫైల్ టు ఇన్స్టాల్ ప్లాట్ఫామ్ అనేది వచ్చిందనమాట. అంటే అది అప్డేట్ వెర్షన్లో అవ్వట్లేదు అనమాట, అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి వెర్షన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే ఫైల్స్లో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో ఎగ్జాంపుల్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ASP32కి సంబంధించినటువంటిది బోర్డ్స్ అనేది ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇక్కడ మనకి కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ASP32 క్యామ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి సో క్యామ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కెమెరా వెబ్ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇంకొక విండోలో ఇక్కడ మనకి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హ్యాష్ డిఫైన్ కెమెరా మోడ్యూల్ అని ఉంది కదా, సో దీన్ని డబుల్ స్లాష్తో ఇలా వేసేసేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది AI థింకర్ అనేసి, సో దీన్ని డబుల్ స్లాష్ అనేసి తీసేసేయండి. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి కాన్స్టెంట్ క్యార్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి వైఫై నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ అలాగే వైఫై యొక్క పాస్వర్డ్ అనేది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. మొబైల్లో కూడా మీరు వైఫై అనేది ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే దాని యొక్క కనెక్టివిటీ అనేది అంటే 2.4 GHz 5 GHz అనేది డిఫరెంట్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో వాటిని 2.4 GHz బ్యాండ్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ మనకి వైఫై అనేది ఇంటర్ఫేస్ అవ్వదు అనమాట దీనికి, మన యొక్క మొబైల్కి. ఓకేనా, సో తర్వాత ఇదన్నీ ఇలా అయిపోయిన తర్వాత కంపైల్ చేసుకోండి. సో కంపైల్ చేసిన తర్వాత కంపైల్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం బోర్డ్కి అనేది కోడింగ్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ASP32 క్యామ్ మోడ్యూల్ విత్ మనకి ప్రోగ్రామింగ్ మోడ్యూల్ అనేది సపరేట్గా ఉంటుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి అటాచబుల్గా అనమాట. సో కెమెరా అనే మోడ్యూల్ అనేది సపరేట్గా ఉంటుంది. దీంట్లోనే మనము ఇక్కడ SD కార్డ్కి సపరేట్గా ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైనా వీడియోస్ అనేటివి క్యాప్చర్ చేసినా, ఏదైనా ఫొటోస్ అనేటివి క్యాప్చర్ చేసినా మన స్టోరేజ్ కోసం ఈ SD కార్డ్ అనేది ఇక్కడ మనం
యూజ్ చేస్తాం. సో తర్వాత ఇప్పుడు మనం కోడ్ అనేది అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో వన్స్ కంప్లీషన్ ఆఫ్ అప్లోడింగ్, సో ఇక్కడ మనకి సీరియల్ మానిటర్ కన్నా వెళ్ళినట్లయితే మనకి ఐపీ అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ యొక్క ఐపీ అడ్రస్ ని కాపీ చేసుకొని మనం గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మనం ఆ యొక్క ఐపీ అడ్రస్ ని మనం పేస్ట్ చేసినట్లయితే మనకి ఇంకొక ఐపీ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది, లైక్ కెమెరా వెబ్ సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి రెజల్యూషన్, నెక్స్ట్ అలాగే మన యొక్క ఇంటెన్సిటీ అనేది ఎంత ఉండాలనేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి స్టార్ట్ స్ట్రీమ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి వీడియో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం వీడియో క్యాప్చరింగ్ అనేది చేసుకుంటాం. సో మనం చేస్తున్నటువంటి మిలిటరీ రోబోట్ అప్లికేషన్ కి ఏదైతే ఉందో, సో దాంట్లో ఈ యొక్క ESP32 క్యామ్ అయితే యూజ్ చేస్తున్నాం. సో బేసికల్ గా దీంట్లో యూజ్ చేస్తున్నటువంటి కెమెరా మోడ్యూల్ వచ్చేసి OV2640. ఇది వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. సో ఈ యొక్క కెమెరా క్వాలిటీ అనేది తక్కువగానే ఉంటుంది, కానీ ఆబ్జెక్ట్ ని కొద్దిగా క్యాప్చర్ అయితే మనం చేయగలుగుతాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.